ఈరోజు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మాదాపూర్ ఐటెక్ సిటీ ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా విభాగం పురుషుల విభాగం ఇద్దరు కలిసి ఆహ్వానించినందుకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఘనంగా 102 మంది మహిళలచే వరలక్ష్మి వ్రతాలని, అదేవిధంగా వాసవి మాత అభిషేకము, అమ్మవారి పారాయణాన్ని సామూహికంగా పారాయణం చేస్తాము. రమ్మని మహిళా ప్రెసిడెంట్ లీలావతి గారు ఇన్వైట్ చేశారు. దానికి అనుగుణంగా మహిళా జెంట్స్ విభాగం ప్రెసిడెంట్ అన్నగారైన బాలరాజు గారు, వాళ్ళ సెక్రటరీ ట్రెజరర్, వీళ్ళ సెక్రటరీ ట్రెజరర్, మీ సంఘ సభ్యులందరి సహకారం వల్ల ఈరోజు ఇక్కడ ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఆర్యవైశ్యులు చేసే కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఘనంగా ఆధ్యాత్మికంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇంతింతై వెట్టుడింతై మరియు 9 మండలాంతరమంతై నభోవిధిపై అంతై అన్నట్టుగా ఈ మాదాపూర్ సంఘం వాళ్ళు ఏవైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేర్చమని మన తల్లిని, మన వరలక్ష్మి అమ్మను కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహింపజేసిన ఆ పూజారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఎక్కడ ఉన్నా ఏదేమైనా మన కులదేవత మన ఇంటి ఆడపడుచు కలియుగంలో వాసవి మాతగా ఆవిర్భవించింది. కేవలం ఆర్యవైశ్యులను మాత్రమే అమ్మవారు ఆశీర్వదించింది, చతుర్వర్ణాల వాళ్ళని కూడా ఆశీర్వదించింది. కలియుగంలోని జనులందరూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని, నీతి నియమాలను పాటించమని చెప్పింది. అహింసా పద్ధతిని బోధించింది, పాటించింది. తనకు తాను ఆత్మత్యాగం చేసుకుని కలియుగంలో ఆ తల్లి స్త్రీకి శీల సంరక్షణ ముఖ్యం అనే దాన్ని తెలియచేయడానికి ఆ విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని మోహించినప్పుడు తన వివాహాన్ని నిరాకరించింది. కేవలం 102 గోత్రాల ఆర్యవైశ్యుల కోసం మాత్రమే తాను ఆవిర్భవించానని, ఈ జన్మలో నేను ఎవరిని కూడా మానవుని వివాహం చేసుకుని నేను ఎప్పుడో ఆ పరమశివుడికి అంకితమైపోయినాను. ఈ 102 గోత్రాల వారికి మోక్షం కోసం నేను అవతారాన్ని స్వీకరించాను. దక్షిణేంద్ర దాక్షాయణిగా, వేదవతిగా, అదేవిధంగా వాసవ శ్రేష్ఠి వాసవిగా కలియుగంలో ఆవిర్భవించానని ఆ తల్లి మనందరికీ ఎన్నో హితబోధనలు చేసింది. కాబట్టి ఆ తల్లి యొక్క DNA మన రక్తంలో ఉంది. ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు అంటాం గుడి కట్టామా, బడి కట్టామా, గ్రంథాలయం కట్టామా, సేవ మనదే ఉంది, ధనలక్ష్మి మనదే ఉంది. ఎందుకంటే ఆ కుబేరుడు మనకి పరమశివుడి దగ్గర ఎప్పుడు కుబేరుడు ఇలా ఉంటాడు. మనకి లక్ష్మీదేవి రావాలంటే ఎవరిని పూజించాలి? ఆ కుబేరుడు అనుగ్రహం కూడా ఉండాలి. మరి మన వాసవి మాత త్రిమాతల ముగ్గురమ్మల మూలపటం ఆది పరాశక్తి అంశ స్వరూపం పార్వతీదేవి మన వాసవి మాతగా ఆవిర్భవించింది. కాబట్టి ఆ తల్లి ఆర్యవైశ్యులందరూ కూడా కైలాసంలోని 714 గోత్రాల వాళ్ళు భూలోకంలోకి వచ్చేటప్పుడు మీరంతా భూలోకంలో వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని నిర్వహించమని సాక్షాత్తు ఆ పరమశివుడి ఆజ్ఞ మేరకు మనం ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మన వ్యాపారమే మనకు లక్ష్మి. మనకు లక్ష్మి కావాలంటే మనం వ్యాపారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన కుల వృత్తిని, మన కుల ధర్మాన్ని, మన కులదేవత తెలిపిన దారిలో మనం అందరం నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు జూలూరి స్వరూపారాణి. 102 వాసవి మాత క్షేత్రాలలో అమ్మవారి పారాయణ చేయాలని ఆ తల్లి ఇచ్చిన సంకల్పం 2018లో తీసుకున్నాను. మొన్న మధ్యనే 103 వాసవి మాత గుళ్ళు పూర్తి చేసుకునే భాగ్యం. గత 13 సంవత్సరాలుగా అమ్మవారి చరిత్ర ప్రచారం చేస్తూ కులదేవత చరిత్ర ప్రచారం జరగాలి. అంటే మనకి లలిత, విష్ణు, శివ అందరికీ తెలుసు. మరి మన కులదేవత ఈరోజు సమాజంలో మొదటి స్థానంలో దాన ధర్మాల్లో ఉన్నది ఎవరంటే ఆర్యవైశ్యులని గర్వంగా మనం చెప్పుకోవడమే కాదు, సమాజం అంతా చెప్తుంది. మరి అలాంటప్పుడు ఆ తల్లి చరిత్ర మనం తెలుసుకొని మన భావితరాలకి తెలవాలని 13 సంవత్సరాలుగా అమ్మవారి చరిత్ర ప్రచారం చేస్తూ ఉన్నాను. అమ్మవారి గుళ్ళే కాకుండా అన్ని గుళ్ళు కలుపుకొని 150 గుళ్ళల్లో చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న యంత్రం 32 యంత్రాలతో ఉన్న సంపూర్ణ శ్రీచక్ర యంత్రం. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులు కృష్ణానందపురి స్వామీజీ గారు నా పారాయణ ప్రారంభించిన పెనుగొండలో మొదటి గుడి చేశారు. ఆ గురువులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారట. ఒక లీడర్ ఇట్లా సంఘాన్ని అబ్జర్వ్ చేస్తాడు, క్లాస్ టీచర్ స్కూల్ పిల్లలు అబ్జర్వ్ చేసినట్టు ఆ గురువు గారు నేను మొదటి పారాయణ పెనుగొండలో చేసినప్పుడు ప్రతి గుడిలో కూడా గోపూజ, ఉత్సవమూర్తుల అభిషేకం, పారాయణం, కుంకుమార్చన, వాసవి మాత చరిత్ర ప్రవచనం చెప్తూ ఉన్నాను. అమ్మ నాకు తెలిపింది. అలా చేస్తూ ఉన్నప్పుడు 25 గుళ్ళు పూర్తయిన తర్వాత పెనుగొండ క్షేత్రంలో ఉన్న 83 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన శ్రీ 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 కృష్ణానందపురి స్వామీజీ గారు క్షేత్ర పీఠాధిపతి. ఆ స్వామీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. ఆ స్వామి ఆ రోజు 32 యంత్రాలతో యంత్రాన్ని నా చేతిలో పెట్టి ప్రతి గుడికి తీసుకెళ్లి యంత్రానికి కుంకుమార్చన చేయించాను. అలా ఇప్పుడు 100 గుళ్ళు తిరిగింది అమ్మవారు నాతో పాటు. ఇది 150వ గుడి అండి. 25 అయినప్పుడు ఇచ్చాడు స్వామి నాకు. అంటే ఇంకా మీరే వేసుకోండి 125 గుళ్ళు అయినా. ప్రతి గుళ్ళో కూడా ఉత్సవంకి అభిషేకం జరుగుతుంది. ఇలా మనమందరం కూడా మన కులదేవత చరిత్రను తెలుసుకొని మన పిల్లలకి తెలుపుదాం. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని భావితరాలను తెలపాలని నా యొక్క కోరిక, నా యొక్క విన్నపం.
జై బలో వాసవి వాసవి మాతా మాతాకి కీ జై. చేసిన అందరికీ కూడా जय बोलो वासवी माता की జై. जय बोलो वासवी माता की జై. जय बोलो वासवी माता की జై. అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు, మనం దాంట్లో ఉండాలి. మనం మన చరిత్ర మన పిల్లలకి చెప్పాలి. మన కులదేవతలు అవి అని కేవలం కలియుగంలో స్త్రీకి శీల సంరక్షణే ముఖ్యం. శీలం కాపాడుకోమన్నది, సత్యాన్ని ధర్మాన్ని పాటించమన్నది, మధు మాంసాలకి దూరంగా ఉండమని చెప్పింది. అందరూ నా బిడ్డలు వైశ్యులనే కాదు, కలియుగంలో జన్మలందరినీ కూడా చంద్రబాబు వాళ్ళని ఆశీర్వదించింది. కాబట్టి అలాంటి చల్లని తల్లి మన పిల్లలు ఉంటుంది. మనం ఎంతో ధన్యజీవులం ఉండే జీవితం. ఆ తల్లి ఆ తల్లి విశ్వమాత. ఆ తల్లి ఎవరండి? వాసవి మాత విశ్వమాత. ఎందుకంటే ఆది పరాశక్తి అంశస్వరూపం సమాధి మహర్షి కృతయుగంలో చేసిన తపస్సుకు ఆ తల్లి ఆనాడు వరమిచ్చింది. కాబట్టి కలియుగంలో వాసవి మాత. కాబట్టి ఆ తల్లి విశ్వమాత. ఆ తల్లి దీవెనల